రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మోతీనగర్ లోని ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మోతీనగర్ లోని ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఈ రోజు ఉదయం నుండే మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల పైన ఎమ్మెల్సీలు గాని ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ ఇళ్ల పైన పోలీసులు ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ నేపథ్యంలో ఎలక్షన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంలో చూసుకుంటే కనుక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు చేస్తున్న ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సోదాలు నిర్వహిస్తున్నారో తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక కూకట్పల్లిలోని మొత్తంలో కూడా ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ రవీందర్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంలో కూడా చూసుకుంటే కనుక ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఉదయం నుండే సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ జనార్దన్ రెడ్డి ఇంట్లోనే సోదాలు జరుగుతున్నాయా? మిగతా వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతున్నాయా? ఎవరెవరి ఇంట్లో జరుగుతున్నాయి సోదాలు? జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఎమ్మెల్సీ రవీందర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లికి చెందినటువంటి ఎమ్మెల్సీ రవీందర్ నివాసానికి వెళ్లి సోదాలు ఉదయం నుండే సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. వారితో అయితే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో సోదాలు నిర్వహిస్తున్నారు. వారితో వాగ్వాదం కింద దిగుతున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న సమయం లోపల ఈ సోదాలు ఏంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సోదాలకు సంబంధించి మెయిన్ రీజన్ ఏంది, కారణం ఏంది, సోదాలు నిర్వహించడానికి బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోనే సోదాలు నిర్వహించడానికి కారణం ఏంది అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా అయితే ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే ఇప్పటికే ముమ్మరంగా ఇరువురు నాయకులు ఇటు మర్రి జనార్దన్ రెడ్డి గాని ఇటు ఎమ్మెల్సీ రవీందర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాయకులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నెల నుండి కూడా ఆ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళ ఇంట్లో అనుకోకుండా ఈ సోదాలు నిర్వహించడం పట్ల సర్వంత ఉత్కంఠ రేగుతుంది. ఒకవైపు రాజకీయ విమర్శలు కూడా వస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. మోతీనగర్ లోని ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లోనూ కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. కుకట్పల్లి బీఎస్పీ కాలనీలో రవీంద్రరావు నివాసం ఉంది. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.